I'm going to do a little differently today. Like it was Father's Day, Gabati, and at the same time, I'm doing a series on First Peter. So I don't want to miss the First Peter, but at the same time, I don't want to miss the opportunity to speak to the fathers. So what I'm trying to do is this. Please understand me. Actually, నేను ఈరోజు 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 25వ వచనం దాకా చేయాలి. అయితే నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ ఈరోజు 3వ అధ్యాయం 1 నుంచి 7 దాకా చదువుతాను, ధ్యానం చేస్తాను. నెక్స్ట్ వీక్ ఐ విల్ డూ దిస్ వన్, 2వ అధ్యాయం 11 నుంచి 25 దాకా. సో ఐఎమ్ జస్ట్ జంపింగ్, బట్ ఐ విల్ క్విక్లీ టెల్ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ అండ్ దెన్ గోయింగ్ టు 3rd chapter 1 to 7, 3వ అధ్యాయం 1 నుంచి 7 దాకా చూస్తాం. ఎందుకంటే దట్ హ్యాస్ సంథింగ్ దట్ ఈస్ రెలవెంట్ టు ది డే. ఈ రోజుకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఐ థాట్ ఐ కెన్ టేక్ అ లిటిల్ బిట్ అబౌట్ ఇట్. ఓకే, సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఒకవేళ ఒక 30-40 years క్రితం ఉన్నటువంటి మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, మంచి టెక్నాలజీ ఉన్నటువంటి వ్యక్తిని మనం పిలిచి, 30-40 years క్రితం చచ్చిపోయిన వ్యక్తిని, he should have been dead 30 or 40 years ago, అతన్ని పిలిచి ఒకవేళ if you try to use these words, WhatsApp, Zoom, Skype, Facebook, Twitter, Google, GPS, వాడు బివిల్డెడ్ ఫేస్ పెడతాడు. వాడికి ఏం అర్థం కాదు. వాడు బుర్రలేనోడేం కాదు, వాడు చదువు లేనోడేం కాదు. దోస్ ఆర్ ద కాన్సెప్ట్స్ దట్ వర్ నాట్ ప్రివలెంట్ 30-40 years ago. అవి లేవు. అయితే వాళ్ళు జ్ఞానవంతులు కాదు అని కాదు, బట్ దే ఆర్ నాట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ దట్. వాళ్ళకి తెలియదు. అయితే అది వాళ్ళకి సంబంధించింది. అయితే ప్రస్తుత కాలంలో ఇప్పుడు ఇఫ్ సంబడి ఈజ్ అబౌట్ 10 years old or 15 years old, అలాంటి వాళ్ళని పిలిచి పోస్ట్ కార్డ్, టెలిగ్రామ్, టార్చ్ లైట్ ఇలాంటి పదాలు ఉపయోగించామనుకోండి, ప్రాబబ్లీ దే మే నాట్ అండర్స్టాండ్. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దే హ్యావ్ బికమ్ ఎక్స్టింక్ట్. ఒక విధంగా చెప్పాలంటే దే ఆర్ ఓన్లీ దేర్ ఆన్ ద పిక్చర్స్. అవి రియల్ లైఫ్లో కనబడవు. అయితే బట్ ఐ వాంట్ టు stress upon something which probably is missing nowadays is patience. Maybe COVID-19 has taught us what is patience is. మనం ఇంట్లోనే కూర్చొని కామ్గా ఉండటం అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. లేకపోతే మనకి పేషెన్స్ అంటే ఏంటో తెలియదు. వీ డోంట్ నో హౌ టు వెయిట్ చేయటం అంటే మనకి అస్సలు ఇష్టం లేదు. ఎనీథింగ్ షుడ్ హ్యాపన్ క్విక్లీ. ఏదైనా సరే ఇన్స్టాంట్గా అయిపోవాలి. ఆ కాఫీ ఈజ్ ఇన్స్టాంట్, our food is instant, everything 2 minutes, 5 minutes, not more than that. ఆ విధంగా అయితేనే మనము అంగీకరిస్తాం. అయితే now I'm coming to the very important word which probably the present generation may not like to even hear, and the word is submit. లోబడుట. ఆ పదం ఈ ఆధునిక ప్రపంచానికి అస్సలు ఇష్టముండదు. దానికి దగ్గరలో ఉండేటువంటి ఇంకొక వర్డే ఒబీడియన్స్, విధేయత. సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్ ఇవి మనకి చాలా కష్టం అనిపిస్తుంది. వి ఫైండ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. బట్ దట్ ఈస్ ద టాపిక్ విచ్ పీటర్ కవర్స్ ఫ్రమ్ chapter 2 verse 11 to chapter 3 verse 10. సో ఇట్స్ ఎ హ్యూజ్ సెక్షన్. ఈ యొక్క సెక్షన్లో ఒకే ఒక కాన్సెప్ట్ని ఆయన కవర్ చేస్తున్నాడు, submission. So we are now actually in that segment. ఆ యొక్క సెగ్మెంట్లో we just jumped over and came to chapter 3 verse 1 to 7. But before we go into the concept, we have to understand the words. ఈ యొక్క పదాలని మనం బాగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. విధేయత అంటే ఏంటి, లోబడటం అంటే ఏంటి? విధేయత, obedience is to a rule. Obedience is to a word. ఒక మాటకు విధేయత చూపిస్తాం, ఒక ఆజ్ఞకు విధేయత చూపిస్తాం, ఒక పనికి విధేయత చూపిస్తాం. ఇట్స్ టు ఎ రూల్. దాన్ని యాక్షన్ అంటారు. కానీ లోబడటం అనేది యాక్షన్ కాదు, అది యాటిట్యూడ్, వైఖరి. ఒబీడియన్స్ ఈజ్ టు ద రూల్, సబ్మిషన్ ఈజ్ టు ద రూలర్. ఎందుకు విధేయత చూపించావు? అతనికి లోబడుతున్నాను కాబట్టి. ఎందుకు విధేయత చూపించట్లా? అతనికి నేను లోబడను కాబట్టి. లోబడటం అనేది యాటిట్యూడ్,
విధేయత చూపించడం అనేది యాక్షన్. విధేయత బయట కనబడుతుంది, లోబడటం బయట కనబడకపోవచ్చు. చాలా సందర్భాల్లో విధేయత చూపిస్తున్నావంటే చూపిస్తున్నావు అనుకోవచ్చు. విధేయతలో నటన అనేది ఉండొచ్చు, విధేయత మోసపూరితంగా ఉండొచ్చు. పూర్వకాలంలో ఒక స్టోరీ విన్నాను. జానీ అనేటువంటి ఆయన వాళ్ళ మమ్మీ తను తప్పు చేశాడని వాడికి పనిష్మెంట్గా కార్నర్లో నుంచో అని అడిగింది. వాడు నుంచొని ఉన్నాడు. వాడి ముఖంలో ఏమాత్రం గిల్ట్ లేదు, ఫియర్ లేదు, ఏమీ బాధ లేదు, అట్లాగే నుంచొని ఉన్నాడు. వాళ్ళ మమ్మీ పిలిచి తిడుతా ఉంది, రై నిన్ను నుంచోమంటే కూడా నీకేం భయం లేదా, ఏం సిగ్గు లేదా అని అట్లా అంటా ఉంటే, మమ్మీ నీకు నుంచున్నట్లు కనబడుతున్నానా, నేను నా లోన కూర్చున్నాను అంటే ఇన్సైడ్ యు మే బి హ్యావింగ్ వన్ థింగ్, బట్ యు మే డూ ఇట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్. దాట్ ఈజ్ ఒబీడియన్స్. అన్ని ఒబీడియన్స్ అలా ఉంటాయి అని అంటలేదు. ఒబీడియన్స్ క్యాన్ బి లైక్ దాట్. త్రూ ఒబీడియన్స్ యు మే ప్రిటెండ్. నువ్వు ఒబీడియన్స్ ద్వారా నటించవచ్చు, బట్ సబ్మిషన్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఎందుకంటే ఒబీడియన్స్ ఈజ్ సమ్టైమ్స్ ఫియర్ డ్రివెన్. భయముతో వాళ్ళు కొడతారేమో, నాకు జీతం ఇవ్వరేమో, నన్ను పట్టించుకోరేమో, నన్ను అంగీకరించరేమో, భయముతో చేస్తాం విధేయత అనేది. లోబడటం అనేది ఇట్ ఈస్ నాట్ ఫియర్ డ్రివెన్, ఇట్ ఈస్ లవ్ డ్రివెన్. విధేయత అనేది ఎదుటివాడు నన్ను హర్ట్ చేస్తాడేమో, ఐ మే గెట్ హర్ట్, అందుకని విధేయత చూపిస్తా. లోబడటం అనేది నేను లోబడకపోతే ఆయన హర్ట్ అవుతాడేమో, ఎదుటి వ్యక్తి హర్ట్ అవుతారేమో, ఆయన్ని బాధ పెట్టకూడదు, అందుకనే లోబడతాం. సబ్మిషన్ ఈజ్ విల్ఫుల్లీ ఈల్డింగ్. హోప్ యు గాట్ దట్ వర్డ్, విల్ఫుల్లీ. దిల్సే, ఇచ్ఛపూర్వకంగా, మనస్ఫూర్తిగా. సబ్మిషన్ ఈజ్ వాలంటరీ. దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. బయట నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. ఇష్టపూరితంగా, స్వచ్ఛందంగా, ప్యార్సే, అది వాలంటరీ యాటిట్యూడ్. సబ్మిషన్ అనే పదాన్ని మనం జాగ్రత్తగా వింటే ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్, సబ్ మిషన్. మిషన్ అనే కాన్సెప్ట్ లో సబ్ అన్నమాట. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, కలెక్టర్, డెప్యూటీ కలెక్టర్. సో అదే విధంగా మిషన్ కి కింద సబ్ ఉంటే కనుక అది సబ్మిషన్ అవుతుంది. ఒకవేళ సబ్మిషన్ కి ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్, ఐ కెన్ గివ్ యూ దిస్ ఎగ్జాంపుల్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళ ముగ్గురు జగత్ పునాది వేయబడక ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ఏంటే, మానవుడు పాపం చేస్తే ఆ పాపం నుంచి విమోచించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వెళ్తారు. ఆయన మనిషిగా ఉంటాడు, మనిషిగా శిలువ మీద చనిపోతాడు, మూడో దినాన్ని తిరిగి లేస్తాడు. తద్వారా లోకానికి మనము రక్షణ ఇస్తాం. ఇది వాళ్ళ యొక్క మిషన్. ఆ యొక్క మిషన్ లో యేసుక్రీస్తు ప్రభువారు సబ్మిట్ అయ్యాడు. తండ్రి చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసయ్య సర్వజ్ఞాని, అన్ని తెలుసు, కానీ ఆయన ఈ సబ్మిషన్ లో ఏమన్నాడు తెలుసా, నాకు రెండో రాకడ ఎప్పుడో తెలీదు అని అన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు, కానీ ఆయన సబ్మిట్ చేసుకోవటం బట్టి సిలువ మీద చనిపోవడానికి ఇష్టపడి, తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచావు అని అన్నాడు. సో దాట్ ఈజ్ సబ్మిషన్. యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకుని. దట్ మీన్స్ హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. That which he has, he left it. That which he could do, he did not do it, so that the mission can be accomplished. ఆ యొక్క ఉద్యమం, ఆ యొక్క బృహత్ పథకం, ఆ యొక్క కాన్సెప్ట్ ఫుల్ఫిల్ అవడానికి he submitted himself. That is the beautiful example I can give to the submission. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సబ్మిట్ చేసుకోవాల్సి వచ్చిందో తెలుసా? ఈ సమస్య రావడానికి సబ్మిషన్ కోల్పోవటం బట్టే. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో దేవునికి సబ్మిట్ అయి ఉన్నారు, దేవుని మాటకి విధేయత చూపించేవాళ్ళు. ఎప్పుడైతే
లూసిఫర్, సాటన్ వచ్చాడు, వాళ్ళని టెంప్ట్ చేయటం మొదలు పెట్టాడు. దే లాస్ట్ ద సబ్మిషన్ అండ్ దే డిజొబెయిడ్. సబ్మిషన్ లాస్ట్ అనే కంటే నేనేమని చెప్పాలి తెలుసా? దే షిఫ్టెడ్ దేర్ సబ్మిషన్ ఫ్రమ్ గాడ్ టు సాటన్. Therefore, they disobeyed God and they obeyed Satan. ఎప్పుడైతే ఆ విధంగా చేశారో ఆడమ్ అండ్ ఈవ్ కి రెండొచ్చాయి. ఒకటి ఫియర్, రెండోది షేమ్. ఒకటి ఫియర్, రెండోది షేమ్. ఇన్ఫాక్ట్ ఈ రెండుకి ఎందుకు వచ్చినాయి తెలుసా? బికాస్ దే వర్ ఫీలింగ్ గిల్టీ. కాబట్టి సబ్మిషన్ కోల్పోతే వచ్చేది ఫియర్, సబ్మిషన్ కోల్పోతే వచ్చేది గిల్ట్, సబ్మిషన్ కోల్పోతే వచ్చేది షేమ్. దట్స్ వాట్ ఇట్ కమ్స్. అయితే ఈ మూడింటికి విరుగుడేం తెలుసా? ఫియర్ పోవాలంటే నన్ను ప్రేమించేవాడు ఒకడు కావాలి. నాకు షేమ్ పోవాలంటే నన్ను క్షమించి నన్ను ఆహ్వానించి ప్రేమించేవాడు ఒకడు కావాలి. నా గిల్ట్ పోవాలంటే కనుక నన్ను అంగీకరించగలిగేటువంటి ఒక వ్యక్తి కావాలి. ఫర్ ఆల్ దీస్ థింగ్స్ లవ్. సబ్మిషన్ కోల్పోతే ఈ మూడు వచ్చినాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద సబ్మిట్ చేయటం బట్టి ఆ మూడు తిరిగి మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ సబ్మిషన్. సో సబ్మిషన్ ఈజ్ నాట్ మైండ్లెస్, ఇట్ ఈస్ నాట్ స్లేవరీ. ఎందుకంటే ఇష్టపూరితంగా జరిగింది కాబట్టి. సబ్మిషన్ ఈజ్ నాట్ లూజింగ్ ఫ్రీడమ్, స్వేచ్ఛను కోల్పోవటం కాదు, ఇట్ ఈస్ యూజింగ్ ఫ్రీడమ్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చనిపోయినప్పుడు తన స్వేచ్ఛను కోల్పోయాడా? లేదు. పిలాతుకి అంటున్నాడు, నేను అప్పగిస్తే తప్పించి, తండ్రి ఒప్పుకుంటే తప్పించి నువ్వు నా మీద చెయ్యే వేలు వేయలేవు. యూ కాంట్ టచ్ మీ, ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్. నన్ను నేను అప్పగించుకుంటున్నాను. సబ్మిషన్ ఈస్ ద రైట్ యూజ్ ఆఫ్ ఫ్రీడమ్ టు గెయిన్ హ్యాపీనెస్ అండ్ జాయ్. సంతోషాన్ని, ఆనందాన్ని పొందటానికి రైట్ వేలో ఉపయోగించేది సబ్మిషన్. సబ్మిషన్ అనేటువంటి కాన్సెప్ట్ ని ఇప్పుడు ఈ సెక్షన్ లో మనం చూడబోతున్నాం. అయితే ఈ సబ్మిషన్ లో మిషన్ దేవునిది, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్, దేవునికి కనెక్ట్ అయి ఉంటే గనక ఆయన కిందున్నటువంటి వ్యక్తిగా మనము దేవునికి లోబడితే ఆయన దేనికి లోబడమంటే దానికి లోబడతాం. రైట్? నేను చెప్తున్నాను విను. ఐఎమ్ టెల్లింగ్ డూ ఇట్. యు డూ ఇట్ బికాస్ యు ఆర్ సబ్మిటింగ్ టు దట్ బిగ్ మ్యాన్. నువ్వు దేవునికి లోబడితే ఎవరికైనా లోబడతావు, ఆయన చెప్పిన వాళ్ళకి. యూ కెన్ డూ ఇట్ బికాస్ ద డిజైన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి వచ్చింది. వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ దట్ ఈస్ కాన్ఫ్లిక్టింగ్. వీఆర్ లివింగ్ ఇన్ ఎ కమ్యూనిటీ దట్ ఈస్ క్రిటికల్. ఇలాంటి సిచ్యువేషన్ లో షుడ్ ఐ బి సబ్మిసివ్? ఎస్, యూ హ్యావ్ టు బి సబ్మిసివ్. సో 11th verse నుంచి 20th verse దాకా 3 కాన్సెప్ట్స్ చెప్పాడు. వీఆర్ నాట్ గోయింగ్ టు స్టడీ టుడే. I'm quickly going to the 3rd chapter. As a Christian, how we have to submit. Number 2, as a citizen, how I have to submit. Number 3, as a company employee, how I need to submit. So, 3 examples ఇచ్చాడు. ఈ 3 ఇచ్చిన తర్వాత 21 నుంచి 25 దాకా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తండ్రికి సబ్మిట్ అయ్యాడో ఆయన చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా తండ్రికి సబ్మిట్ అయ్యాడు. సో దాట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్. నౌ లెట్ మీ క్లారిఫై వన్ మోర్ థింగ్ అండ్ దెన్ గో ఇన్ టు ద కాన్సెప్ట్. వెన్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 authorities, 2 అధికారాల మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఎవరికి విధేయత చూపించాలి? అమ్మా నాన్నకి విధేయత చూపించాలా? దేవుడికి విధేయత చూపించాలా? దట్ ఈస్ ద క్వశ్చన్ సమ్ టైమ్స్ యూ ఆస్క్. నా హస్బెండ్కి విధేయత చూపించాలా? మా మమ్మీ డాడీకి విధేయత చూపించాలా? నా వైఫ్ మాట వినాలా? ఇంకెవరైనా మాట వినాలా? దీస్ ఆర్ ద కాన్ఫ్లిక్టింగ్ కాన్సెప్ట్స్ యూ హ్యావ్. దానికి ఒక కార్పెట్ ఆన్సర్ మీకు ఇస్తాను. ఏంటి అని అంటే గనక, వెన్ దెర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 authorities, ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ గివ్ ద స్టేట్మెంట్. ఇండియాలో హైకోర్టులో నువ్వు కేసు ఓడిపోయావు అనుకో, ఇఫ్ యు ఆర్ వెరీ రిచ్ పర్సన్, వాట్ యూ విల్ డూ ఇస్ దిస్. You will try to get some money and appoint a bigger lawyer, better lawyer, and file the case again in the Supreme Court. ఒకవేళ సుప్రీం కోర్టులో నువ్వు గెలిచావనుకో, హైకోర్టులో నువ్వు ఓడిపోయినా అది చల్లదు. ఎందుకంటే ద హైయర్ అథారిటీస్ డెసిషన్ విల్ ఓవర్ రూల్ ఎవ్రీథింగ్. సో ఇన్ ద సేమ్ వే, when there are 2 conflicting authorities,
నువ్వు ఏదైతే ప్రాముఖ్యం అనుకుంటావో దానికి ఈల్డ్ అవుతావు. దేనికైతే ప్రాముఖ్యత ఇస్తావో. ఎగ్జాంపుల్ చెప్తాను. షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజుగారికి సబ్మిట్ అయిపోయారు. అన్ని విషయాల్లో సబ్మిట్ అయిపోయారు. రాజుగారు మీకు మేము సబ్మిట్ అయి ఉంటాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, వి విల్. అయితే రాజుగారు when he asked them to do something which is against their faith, against their belief, against their creed, against their God, they said, sorry sir, we can't do it. అంటే మీకు సబ్మిసివ్ కాదని కాదు, బికాస్ వీఆర్ సబ్మిసివ్ టు అవర్ గాడ్. మా దేవుడికి మేము లోబడాలి కాబట్టి ఈ విషయంలో మేము అవిధేయత చూపిస్తాం. ప్లీజ్, మీకు మా మీద కోపం ఉంటే అగ్నిగుండంలో వేసేయండి. ఇఫ్ యూ వాంట్ టు కిల్ us, no problem, we will die, but we can't feel guilty. It is better to die guilt free than to live with guilt. అపరాధం లేకుండా, అపరాధ భావం లేకుండా చచ్చిపోవటం బెటర్, బతికుండే అపరాధ భావంతో చచ్చే కంటే. So we don't mind to die. So that is the situation. So the most important thing is to safeguard our faith. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆ విశ్వాసాన్ని కాపాడటానికి దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు యజమానులకు లోబడి ఉండు, ఎందుకంటే యజమానులను ఏర్పాటు చేసింది నేనే. అధికారులకు లోబడి ఉండు, వాళ్ళని ఏర్పాటు చేసింది నేనే. దే మే బి అన్బిలీవర్స్, దే మే బి హార్ష్ విత్ యూ, బట్ స్టిల్ యూ నీడ్ టు సబ్మిట్ బికాస్ ఐ హ్యావ్ గివెన్ యూ. ఎందుకంటే దేవుడు ఈ లోకములో అధికారులను ఎందుకు పెట్టాడు అనంటే, ఆ అధికారులను పెట్టడం ద్వారా హీ హాస్ క్రియేటెడ్ ఎ సిస్టమ్, అండ్ దట్ సిస్టమ్ షుడ్ బ్రింగ్ అస్ టు గాడ్. ఆ సిస్టమ్ మనం దేవుడి దగ్గరికి తీసుకొని రావాలి. సో వీ కెనాట్ డినై ద సిస్టమ్, వీ కెనాట్ డినై ద సిస్టమ్. అయితే ఆ అధికారులు, పై అధికారులకు లోబడి ఉండటం అనే దాని గురించి ఒక కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. పీటర్ లైఫ్ లోంచే. పీటర్ వాజ్ బ్రాట్ బై ది సెన్హెడ్రన్. సెన్హెడ్రన్ ముందు నిలబెట్టి, సెన్హెడ్రన్ ఈజ్ లైక్ ఎ కోర్ట్, ఆ కోర్టు ముందు నిలబడ్డాడు. హీ ఈజ్ నౌ టాకింగ్. ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ యాక్ట్స్ చాప్టర్ 4 verse 19. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? But Peter and John answered them, whether it is right in the sight of God to listen to you rather than to God, you must judge. నువ్వు చెప్పు బాయ్, మీ ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? ఆయన దేవుడు పైన ఉన్నాడు, ఆయన మాట వినమంటావా, నీ మాట వినమంటావా? అండ్ వీళ్ళు ఏమన్నారు చెప్పా? యూ డోంట్ ప్రీచ్ గాస్పెల్ ఎనీవేర్ అని అన్నారు. యూ డోంట్ ప్రీచ్ గాస్పెల్ ఎనీవేర్. దానికి పేతురు ఏమన్నాడు తెలుసా? 5th chapter 29th verse. అందుకు పేతురును అపోస్తలును, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా, దేవునికే మేము లోబడవలను కదా. బట్ పీటర్ అండ్ అపోస్టల్స్ ఆన్సర్డ్, we must obey God rather than humans. మనుషుల కంటే మేము దేవుడికి విధేయత చూపించాలి అని చెప్తున్నాడు. సో మై ఫ్రెండ్స్, దట్ ఈస్ ది హ్యూజ్ కాన్సెప్ట్ ఆఫ్ సబ్మిషన్. లోబడటం అనేటువంటి మాట, మనము దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంగా, ప్రేమపూరితంగా, మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా దేవుడు పెట్టినటువంటి అధికారులకి మనం లోబడాలి. వాళ్ళు అవిశ్వాసులై ఉండొచ్చు, బాధ పెట్టే వాళ్ళు అయి ఉండొచ్చు, మోసగించే వాళ్ళు అయి ఉండొచ్చు. దానికి ఆయన ఉపయోగించేటువంటి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ 21 to 25 లో చూస్తాం. 2nd chapter లో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పాపము చేయలేదు. ఆయనను వాళ్ళు చిత్త కొడుతుంటే నోటెమ్మట ఒక్క మాట అనలేదు, బదులు చెప్పలేదు. హీ హ్యాండెడ్ హిమ్సెల్ఫ్ టు గాడ్ హూ విల్ జడ్జ్, అండ్ హీ జస్ట్ కెప్ట్ క్వైట్. ఆయన ఆ విధంగా చనిపోవటం బట్టి హీ బికేమ్ 3 things టు us. ఆయన మనకి రక్షకుడు అయ్యాడు, హీ బికేమ్ అవర్ సేవియర్. రెండోది, మనకి ప్రతినిధి అయ్యాడు, సబ్స్టిట్యూట్. మూడోది, హీ బికేమ్ అవర్ స్టాండర్డ్, మనకి మోడల్ అయ్యాడు. హీజ్ అవర్ సేవియర్, హీజ్ అవర్ సబ్స్టిట్యూట్, హీజ్ అవర్ స్టాండర్డ్. అది మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్. హ్యావింగ్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ నౌ కమింగ్ టు 3rd chapter, 3వ అధ్యాయంలోకి వస్తున్నాను. 3rd chapter verse 1 to 7. ఈ verse 1 to 7 లో బేసికల్ గా వైఫ్స్ కి 6 verses ఉన్నాయి, హస్బెండ్స్ కి 1 verse ఉంది. 1 to 6 వైఫ్స్ కి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్, verse 7 హస్బెండ్ కి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. ఈ విధంగా డిస్పారిటీ కనబడేటప్పటికి చాలా మంది సర్కాస్టిక్ గా కొన్ని స్టేట్మెంట్స్ వేశారు.
కొంతమంది లాఫ్ చేయటం మొదలు పెట్టారు, కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకోవడం మొదలు పెట్టారు, కొంతమంది ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారంటే ఆడవాళ్ళు గయ్యాలులా అందుకనే ఎక్కువ చెప్పాలా, మగోళ్ళు చాలా మంచోళ్ళ అందుకే ఒక్క వచనం సరిపోద్ది. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దే వర్ హ్యావింగ్. But in that situation, I want to give you certain reasons why Peter had to give 6 verses to women or wives and 1 verse to men and husbands. Why? Enduku anante, now look at these reasons. Number 1, Peter is writing this epistle basically to encourage the people who are suffering. This is not a seminar on family. This is not a seminar to the wives and husbands. భార్యలకి భర్తలకు ఏ విధంగా జీవించాలి అంటానికి బోధ కాదు ఇది. సఫర్ అవుతున్నటువంటి వాళ్ళకి, సఫరింగ్ గుండా వెళ్తున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఆయన ఎంకరేజ్ చేయాలో, ఏ విధంగా బతికితే బాగుంటుందో ఆయన సలహాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి న్యాచురల్ గా ఎవరు ఎక్కువ బాధపడుతుంటే వాళ్ళకి ఎక్కువ ఇన్స్ట్రక్షన్ వెళ్తుంది. ఫ్రమ్ దాట్ యూ షుడ్ అండర్స్టాండ్ హూ ఇస్ ట్రబుల్డ్ మోర్, ఎవరికి ఎక్కువ బాధలు కలుగుతున్నాయో. దట్స్ నంబర్ 1. రెండోది, ఇది ఎవరికి రాస్తున్నాడు అంటే ఇద్దరు బిలీవర్స్ అయితే అది ప్రాబబ్లీ వీళ్ళకి వర్తించదు. వన్ ఆఫ్ ది స్పౌజెస్ ఈజ్ అన్ అన్బిలీవర్. బహుశా ఈ రోజు వినేటువంటి వాళ్ళలో మీలో కొంతమంది అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. Your husband might be an unbeliever or your wife might be an unbeliever and you are going through a struggle which you are not able to express to anybody. ఎవర్తో చెప్పలేనటువంటి స్థితిగతుల్లో ఉన్నారేమో. So in that situation this applies to you. ఇది మీకు వర్తిస్తుంది. ఇది సెకండ్ రీజన్. మూడోది ఏంటంటే ఫస్ట్ సెంచరీలో విమెన్ వర్ రెస్పాండింగ్ క్విక్కర్ దెన్ ద మెన్. కాబట్టి ఎక్కువ మంది ఆడోళ్ళు సంఘంలో చేర్చబడ్డారు మగోళ్ళ కంటే. అందుకనే పౌలు ఒక సందర్భంలో స్త్రీలకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. అమ్మా జర ఆగండి, మీరు కొంచెం ఆగండి, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు లేకపోతే మీరు చూసుకుంటే ఒక అర్థం ఉందిలే, వాళ్ళు ఉన్నారు కదా మీరు ఆగండి. సో ఆ విధంగా ఆడవాళ్ళకి చెప్పాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ది సొసైటీ అవుట్ సైడ్. ఇది మూడో రీజన్. నాలుగోది, దిస్ వాజ్ రిటన్ యాజ్ ఎ ప్రికాషన్. ఈ ప్రికాషన్ ఏంటి తెలుసా? మీలో చాలా మంది ఇంకా పెళ్లి కాని పిల్లలు ఉన్నవాడు, మీలో కొంతమంది బహుశా పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ మ్యారేజ్, ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ యువర్ చిల్డ్రన్ టు గివ్ ఇన్ టు మ్యారేజ్ టు సంబడి, let me tell you one thing. If you want them to live a good life, please look for only a believer as a spouse. నేను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాక బిలీవర్ చేసుకుంటా, అలాంటి పనికిరావు, నడవు. ఐఎమ్ నాట్ గివింగ్ ఎ టీచింగ్ హియర్ అగైన్. ఐ వాంట్ టు టెల్, ఒకవేళ అన్బిలీవింగ్ హస్బెండ్ ఉంటే, అన్బిలీవింగ్ వైఫ్ ఉంటే ఏమవుతుంది అనేది ఈ 7 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ గుండా వెళ్తారు, ఎలాంటి కన్ఫ్యూజన్ గుండా వెళ్తారు, ఎలాంటి క్రైసిస్ గుండా వెళ్తారు. వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్. దేర్ఫోర్ తెలిసి ఎందుకు దూకటం, తర్వాత ఫ్రాక్చర్ అయిందని కాళ్ళు కట్లు కట్టుకోవడం ఎందుకు? అనుకోకుండా జరిగితే ఓకే, ఇప్పటికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందా, లెట్ us see how God can resolve it, how can rebuild it, how can God restore it. అంతే. Divorce is not the solution. God, if you consider God, he will never go for divorce. He will only say, I will mend it, I will work on it. ఫైనల్ గా చెప్పాలంటే ఇక్కడ వర్స్ 1 and verse 7 మీరు బిగినింగ్ చూసినట్లయితే తెలుగులో అయితే అటువలే అని ఉంటుంది, ఇంగ్లీష్లో అయితే లైక్ వైజ్ అని ఉంటుంది. ఈ అటువలే లైక్ వైజ్ దేనికి రిలేట్ అయిందో తెలుసా? ప్రీవియస్ చాప్టర్ వర్స్ 21 to 25. ఏ విధంగా యేసు ప్రభు సబ్మిట్ అయ్యాడో భార్యలు ఆ విధంగా సబ్మిట్ అవ్వాలి. ఏ విధంగా యేసు ప్రభు సబ్మిట్ అయ్యాడో భర్తలు ఆ విధంగా సబ్మిట్ అవ్వాలి. దట్స్ వన్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. ఇంకొక వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ అంటే తెలుసా? లైక్ వైజ్ అని హస్బెండ్స్కి ఉపయోగించినప్పుడు, అయ్యా భార్యలకు చెప్పినవన్నీ కూడా మీకు వర్తిస్తే ఎక్స్ట్రా ఇవి అని చెప్తున్నాడు. Do you understand now? So that is why we have these concepts of wives and husbands. So మనం ఫస్ట్ 4 verses తెలుగులో చదువుతాను. I will go in a phased way. ఫస్ట్ పెరిఫెరల్ గా చదువుతాను, just give you the points, then little go inside, then still go inside and look into the crux of the issue slowly. I hope you are sitting as wives and husbands and you are listening to this. Now before I go, I have this
small instruction and then we'll go further. One of the spouses is unbeliever. వాళ్ళకి ఇది రాశారు అని అన్నారు కదా. అయితే ఇది నాకెలా వర్తిస్తుంది? మేమిద్దరం బిలీవర్స్ కదా అని అంటే, వైఫ్ బిలీవర్ అయితే ఆ వైఫ్ కు ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటో ఇక్కడ రాశాడు. మరి నువ్వు బిలీవర్ అంటున్నావు కదా, సేమ్ క్యారెక్టర్స్ నీకు ఉన్నాయా? హస్బెండ్ నీకు ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయా? అవి ఆలోచించుకోవాలి. ఒకవేళ లేకపోతే you may be considered as a believer outside, but probably you are living worse than unbeliever. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు మీలో కొంతమందికి ఇక్కడ ఆపేద్దామా జూము అని ఆలోచన రావచ్చు మీకు. బట్ ప్లీజ్ స్టే, లిజన్. I may be a bit rude, I may be a bit straightforward, but I'm speaking the word of God. గుర్తుపెట్టుకో, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్లు తాగితే కాదు. If somebody is trying to get into the issue of your life, let it be addressed. It might be resolved today. Ee roju adi resolve. I don't know who is the admin. Can you mute everybody? I don't know if you can mute everybody. There is continuously distraction happening. Sorry. Just mute everybody. That's better. Admin has that option. Mute Brother Karnakar gar. Thank you. And only release me. That's it. Thank you. That's right. It's okay. Endukante it might have happened by an accident or something like that. Kids might do it. I can understand. Okay. Now let's look at verse 1 and 2 of chapter 3. మొదటి 2 వచనాలు 4 వచనాలు సార్ చూద్దాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండిడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. Likewise, wives, be subject to your own husbands, so that even if some do not obey the word, that is husband, they may be won without a word by the conduct of their wives, that is you, the wives. When they see your respectful and pure conduct, do not let your adorning be external, the braiding of hair and the putting on of gold jewelry or the clothing you wear, but let your adorning be the hidden person of the heart, with the imperishable beauty of a gentle and a quiet spirit, which in God's sight is very precious. My friends, don't get frightened. I'm not against jewelry. I'm going to give you beautiful biblical principle of the attitude towards jewelry or beauty or dresses. So please hold on and let's go further. Aite ee yokka 4 verses lo Peter gives 7 good qualities of godly wife. దైవికమైనటువంటి భార్యకు ఉండాల్సినటువంటి లేదా ఉన్నటువంటి 7 లక్షణాలు చెప్తున్నారు. Wives, whoever is listening, see if you have all these 7 qualities. Number 1, భర్తకు లోబడుతుంది. She is submissive to the husband. She is subject. సార్ ఆయన అన్బిలీవర్, సో వాట్? సార్ ఆయన కొడతాడు, సో వాట్? సార్ ఆయన చాలా అబ్యూజివ్గా ఉంటాడు, సో వాట్? వీళ్ళ భర్తలు అలాంటి వాళ్ళే, అయినా వాళ్ళు సబ్జెక్ట్గా ఉన్నారు. సో దాట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టర్. సో నేను పెరిఫెరల్ లెవెల్ చెప్తున్నాను. విల్ గో ఇన్ సైడ్ అండ్ విల్ అడ్రస్ ద ఇష్యూ, బట్ దాట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టర్. సెకండ్ వన్, భయముతో కూడిన పవిత్రత, రెస్పెక్ట్ఫుల్ అండ్ ప్యూర్ కాండక్ట్. భయముతో కూడిన అంటే దేవునికి భక్తి, దేవుని పట్ల భయముతో కాండక్ట్ చూపిస్తాం. నా భర్త ఏమంటాడనేది కాదు, నా దేవుడు ఏమంటాడనేది చాలా ప్రాముఖ్యం. ఇది భక్తితో కూడినటువంటి కాండక్ట్. థర్డ్ వన్, ప్రభావితమైనటువంటి నడవడి, అంటే యువర్ వెరీ క్యారెక్టర్, యువర్ వెరీ లైఫ్ ఈజ్ ఇంపాక్టింగ్. అది మూడోది కాండక్ట్.
నాలుగోది సాధువు, జంటల్, గయ్యాళి కాదు, గై అని అరవటం కాదు, అరిచేయటం కాదు, సాధించటం కాదు, వాదించి గెలవటం కాదు, సాధువు, జంటల్. ఐదోది మృదువు, క్వైట్ స్పిరిట్, అంటే యు స్పీక్ బట్ ఇన్ ఎ వెరీ జెంటల్ వే, యు ఎక్స్ప్రెస్ బట్ ఇన్ ఎ వెరీ జెంటల్ వే, యు డిక్లేర్ బట్ యు డూ ఇట్ ఇన్ ఎ వెరీ జెంటల్ వే, జెంటల్ స్పిరిట్. ఆరోది ఆంతరంగికంగా అలంకారం, అడోనింగ్ బి ద హిడెన్ వన్, లోన క్యారెక్టర్ ఉంటుంది. ఏడోది దేవునికి విలువైన వారు, దే ఆర్ ప్రెషియస్ ఇన్ గాడ్ సైట్. సో ఈ 4 verses లో ఈ 7 క్యారెక్టర్స్ చెప్తున్నాడు. Now 5 and 6 ఆల్సో ఈజ్ ఫర్ వైఫ్స్. అయితే దాంట్లో ఏముందో మనం చూద్దాం. 5 and 6 అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఐఎమ్ రీడింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ దిస్ ఇస్ హౌ ద హోలీ వుమన్ హూ హోప్డ్ ఇన్ గాడ్ used to adorn themselves by submitting to their own husbands, as Sarah obeyed Abraham, calling him Lord, and you are her children, if you do good and do not fear anything that is frightening. Inditlo kuda 7 characters about Sarah. What Peter is trying to do is this: hey, why don't you imitate Sarah? Why don't you take Sarah as a model? Sarah has these 7 characters. Number 1, పరిశుద్ధురాలు, holy women. రెండోది దేవుణ్ణి ఆశ్రయించింది, hoped in God. మూడోది భర్తను గౌరవించింది, she called her husband Lord. దేవుని మీద ఆనుకోనుంది, వాళ్ళ భర్తని అయ్యగారు చెప్పండి అని చెప్పింది. నాలుగోది భర్తకు లోబడుతుంది, submitting to her own husband. ఐదోది యోగ్యముగా నడిచింది, షీ డిడ్ ఎవ్రీథింగ్ గుడ్. ఆరోది భయము బెదురు లేదు, షీ డిడ్ నాట్ ఫియర్ ఆర్ ఫ్రైటెండ్ బై ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ షీ వాజ్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని ఎడల భయం ఉన్నది. భర్తకు విధేయత చూపింది, షారా ఒబేయిడ్ అబ్రహాం. దీస్ ఆర్ ద 7 characters షారా వాజ్ హ్యావింగ్. సో టిల్ నౌ వి డిడ్ 2 things. Firstly, we looked at the submissive characters of a wife. Secondly, we looked at the submissive characters of Sarah. Now, how should we understand submission within the concept of a family? As I told you, I'll be going into the crux slowly. I know you have a lot of questions, but I'll be dealing with that now. First of all, what submission is not? Am I clear? ఇది సబ్మిషన్ కాదు, కానీ చాలా మంది దీన్ని సబ్మిషన్ అనుకుంటారు. సబ్మిషన్ ఏది కాదో తెలుసా? అగ్రీయింగ్ విత్ ఎవ్రీథింగ్. భర్త ఏం చెప్తే దానికి తల ఊపటం, అది సబ్మిషన్ కాదు, స్లేవరీ. దేవుడు దాన్ని సబ్మిషన్ అనలేదు. షడ్రక్, మెషక్, అబెద్నెగో, డానియల్ రాజుగారికి అన్ని విషయాల్లో సబ్మిట్ ఉన్నారు. బట్ వెన్ ద కింగ్ ఆస్క్డ్ దెమ్ టు డూ సంథింగ్ that is against their creed, against their philosophy, against their God, they said, sorry, we can't do it. దానికి మీసాలు ఎగరేయలేదు, లేకపోతే తొడగట్లేదు, గట్టిగా అరిచేయలేదు, చాలా జెంటిల్ గా చెప్పారు, we cannot do this. ఇందాక పీటర్ చూపిన మాట మనం చూసాం కదా, మీరే చెప్పండి, is it possible, can we do it? అలాగా మాట్లాడారు అధికారులతో. సో it is not agreeing with husband in everything. ఒకవేళ అలాంటి హస్బెండ్ ఈరోజు ఉన్నట్లయితే, నేను భర్తనే, నేను చెప్పిందల్లా భార్య అనాలి, నో, యు ఆర్ నాట్ రైట్ మై బాయ్, యు ఆర్ నాట్ రైట్. దట్ ఈస్ నాట్ సబ్మిషన్, దట్ ఈస్ ఎనార్కీ, దట్ ఈస్ dictatorship. God never called you to be a dictator. God called you to be a captain. That you should understand. It is not agreeing with everything. రెండోది, it is not acting out of fear. భయముతో చేసేది కాదు, ఏయ్ అని అరిచేస్తారు, భయముతో జరిగించాలనుకుంటారు. ఇన్ ఫియర్ దెర్ ఇస్ కాంప్రమైజ్, బట్ ఇన్ సబ్మిషన్ దెర్ ఇస్ లవ్. సబ్మిషన్ లో ప్రేమ ఉంటుంది,
బలవంతంలో భయం ఉంటుంది. బలవంతం పెట్టి ఒప్పించొద్దు. దట్స్ నాట్ రైట్. ఇట్స్ నాట్ యాక్టింగ్ అవుట్ ఆఫ్ ఫియర్. మూడోది, భారత నార్యలు ఈ మాటలు చెప్తా ఉంటారు నార్యలకి. ఏమన్నా తెలుసా? నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో అప్పుడే అయిపోయింది నీ పని, ఆ తర్వాత నీకు ఇంకా లేదు. ఇది కొంతమంది అంటారు. లీవింగ్ యువర్ బ్రెయిన్ అండ్ విల్ at the wedding altar. That's not right. That's not right. You should understand that God created both man and woman equal. Equal. There is no difference as far as man and woman are concerned. There are 7 equal points as far as man and woman are concerned. దేవుడు ఇద్దరికి తన ఇమేజ్ నిచ్చాడు. బోత్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. జెనసిస్ చాప్టర్ 1 verse 27. He created them male and female. He created them in his image. Both male and female have the image of God. Husband has the image of God. Wife has the image of God. Both are equal. రెండోది, ఇద్దరు కూడా పాపం చేసి దేవుని నుంచి దూరమయ్యారు. ఇద్దరు దేవుని స్వరూపంలో ఉన్నవాళ్ళు, ఇద్దరు పాపం చేసి దేవుని నుంచి దూరం. బోత్ ఆఫ్ దెమ్ కమిటెడ్ సిన్ అండ్ దే డ్రిఫ్టెడ్ అవే. మూడోది, జీసస్ క్రైస్ట్ డైడ్ బోత్ ఫర్ మ్యాన్ అండ్ ఉమెన్. నాలుగోది, సాల్వేషన్ ఈజ్ అవైలబుల్ బోత్ ఫర్ మ్యాన్ అండ్ ఉమెన్. రక్షణ ఇద్దరికే ఉన్నది. బోత్ ఆర్ గివెన్ ద గ్రేషియస్ గిఫ్ట్స్. కృప వరాలు మ్యాన్ కి ఉమెన్ కి ఇద్దరికి ఉన్నది. ద కాల్ ఫర్ మినిస్ట్రీ ఈజ్ దేర్ బోత్ ఫర్ మ్యాన్ అండ్ ఉమెన్. పరిచర్య పిలుపు పురుషునికి ఉంది, స్త్రీకి ఉన్నది. పరలోకము స్త్రీకి ఉన్నది, పురుషునికి ఉంది. ఇన్ 7 reasons both man and woman are equal. You look at 7th verse. దీంట్లోనే ఏమన్నా తెలుసా? దాంట్లో చాలా క్లియర్ గా చెప్తా. షీ ఈజ్ యువర్ హెయిర్. నీతో పాలి భాగస్తురాలు అని గుర్తించి షీఈ్ ఈక్వల్ టు యూ. చాలా మందికి ఈ జెండర్ డిస్పారిటీ ఉంటది. మేల్ చావనిజం వర్క్ చేస్తుంది కొంత చోట, ఫెమినిజం పనిచేస్తుంది ఇంకొక చోట. బట్ ద బ్యూటీ ఇస్ దిస్, దేవుడు మేల్ అండ్ ఫీమేల్ కంపాటిబిలిటీ కోసం చేశాడు కానీ కాంపిటీషన్ కోసం చేయలేదు. భర్తలో ఏమి లేదో భార్యలో ఉంటది, భార్యలో ఏమి లేదో భర్తలో ఉంటుంది. నువ్వు నాలాగే ఎందుకు ఆలోచించు, నాలాగే ఎందుకు ఉండవు అంటే, నీలాగా నేనుంటే నువ్వు నా పక్కన ఎందుకు ఉండేది? నువ్వు నాకు అవసరం లేదు. What I cannot do, you must do. What you cannot do, I will do. Maybe I may be having strong instinct, you may be having strong intelligence. When instinct and intelligence comes together, that's beauty. It leads to insight. నీకు నాలెడ్జ్ ఎక్కువేమో, నాకు విజ్డమ్ ఎక్కువేమో. When these things come together, we can be practically good. Wife and husband, they are supposed to be compatible, but they are not competitors. Got my point? And the fourth thing is, భారత నారీలు ఈ పని చేస్తారు. పతియే దైవం. They put husband next to God. No. Wife and husband, they are equal. And both of them has one person above them. That's God. It's God. పతి దైవం అవడు. నీకు దేవుడు ఆయనే, నీ భర్తకి దేవుడు ఆయనే. You know, నువ్వు దేవుడితో మాట్లాడటానికి నీ భర్త ద్వారా ఏం మాట్లాడక్కర్లేదు. నువ్వు డైరెక్ట్గా దేవుడితో మాట్లాడచ్చు. నీ భార్య ద్వారా నువ్వు దేవుడితో మాట్లాడక్కర్లా, నువ్వే డైరెక్ట్గా మాట్లాడచ్చు. యూ హ్యావ్ దట్ డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్, ఈచ్ ఆఫ్ యూ. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. దెన్ ఫిఫ్త్ వన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీలో కొంతమంది ఈ డైలాగ్ అయ్యచ్చు. ఏంటి తెలుసా? దే థింక్ సబ్మిషన్ ఈజ్ రిఫ్లెక్టివ్. రిఫ్లెక్టివ్ అంటే, అతను ప్రేమిస్తే నేను విధేయత చూపిస్తా, ఆమె విధేయత చూపిస్తే నేను ప్రేమిస్తా, ఇది అనేది. దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్టివ్. నేను ట్రై చేశాను సార్, ఆవిడ ఉండట్లేదు. నేను ట్రై చేశాను సార్, ఆయన ఉండట్లేదు. యు ఆర్ రిఫ్లెక్టివ్. బట్ యు నో, ఎ గుడ్ క్రిస్టియన్స్ ఈజ్ రెస్పాన్సివ్, proactive. You proact, you work on your side. నీ తరపు నుంచి వర్క్ చేస్తా ఉంటావు. What a beautiful thing it is. So this is what submission is not. Submission ఏది కాదో చెప్పాను. By the way, you know, both husband and wife should submit. To what? They should submit to God. Ephesians chapter 5 verse 21 లో, you submit to each other.
సబ్మిట్ టు ఈచ్ అదర్ అనేది డిజైన్ నుంచి వచ్చేది. వెన్ దిస్ హ్యాస్ బిన్ డిజైన్డ్, ఇట్ హ్యాస్ బిన్ డిజైన్ టు హ్యావ్ ఎ లిడ్ హియర్. ఆ కాన్సెప్ట్ అలాగే ఉండాలి. ఈ యొక్క లిడ్ కి ఇక్కడ ఒక చిన్న యారో మార్క్ పెట్టారు. ఎందుకు పెట్టారు తెలుసా? ఇలా ఓపెన్ చేయరా అని చెప్పడానికి. ఇఫ్ ఐ డోంట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్, ఇఫ్ ఐ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్, if I don't submit myself to the designer, I will not get the benefit out of it. Marriage has been designed by God. When God designed, he gave you some signs. Hey, ee mota itla diragal bhai, ee bulb itla bettal bhai, ee plug ikkada bettal bhai. The designer gave you the instructions. If you try to disobey the instructions of the designer, if you are not submitting to the designer, the collapse, the issue will be in your family. మీ ఫ్యామిలీలో ఎందుకు ఇష్యూస్ వచ్చినాయో తెలుసా? మీ ఫ్యామిలీలో ఎందుకు క్రాక్స్ వచ్చినాయో తెలుసా? సింప్లీ యూ హ్యావెంట్ సబ్మిటెడ్ టు గాడ్ ఫస్ట్. దేవుడికి విధేయత చూపించలేదు. దీంతో నా ఫస్ట్ పాయింట్ లోకి వస్తున్నాను. వాట్ సబ్మిషన్ ఈజ్. 3 పాయింట్స్ మీకు చెప్తాను. వాట్ మ్యారేజ్ కాన్సెప్ట్ ఈజ్ బ్యూటిఫుల్. సబ్మిషన్ ఈజ్ బేసికలీ ఎ కావెనెంట్ విత్ ద లార్డ్. కావెనెంట్ విత్ ద లార్డ్. మీరు పెళ్లి చేసుకుంటే, ఇట్స్ ఎ క్రిస్టియన్ మ్యారేజ్, పెళ్లి ఎక్కడ జరుగుద్ది? చర్చిలో. ఈయన నా భర్తగా స్వీకరిస్తున్నా, ఈమె నా భార్యగా స్వీకరిస్తున్నా. ఎవరికి చెప్పావు మాట? పైన దేవుడికి, ఎదురున్నటువంటి దేవుని ప్రతినిధులకి. ఇట్స్ ఎ కావెనెంట్ విత్ గాడ్. కాబట్టి ఒకవేళ ఆ రోజు నువ్వు కావెనెంట్ చేసినప్పుడు అన్న మాటలు ఒకసారి గుర్తుపెట్టుకో. కష్టమైనా, నష్టమైనా, డబ్బులున్నా, డబ్బులు లేకపోయినా, జబ్బున్నా, జబ్బు లేకపోయినా, ఈయనతోనే ఈమెతోనే ఉంటానన్నావు. ఈ రోజు వదిలేయాలనిపిస్తే ఎవరిని అడగాలో తెలుసా? దేవా, ఆ రోజు నీతో చెప్పాను కదా, మరి వదిలేమంటావా? అడుగాయన్ని. ఆయన అడిగా, ఆమెను అడిగమ్మా. బైబిల్ డజంట్ లైక్ ఇట్. మరి బాధ పెట్టేవాడంటే అందుకే ఈ ప్యాసేజ్ ఉంది. హింసించే వాళ్ళు ఉంటే అందుకే ఈ ప్యాసేజ్ పెట్టింది. చంపేవాళ్ళు ఉంటే అందుకే ఈ ప్యాసేజ్ పెట్టింది. దట్ యు షుడ్ అండర్స్టాండ్. సబ్మిషన్ ఇస్ బేసికలీ ఎ కావెనెంట్ విత్ గాడ్. మీరు మీ పురుషులకు లోబడి ఉండండి. ఎందుకని లోబడి ఉండమంటున్నాడు? ఆ లోబడటం అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి, దేవుడు స్త్రీ పురుషుల్ని సమానంగా చేశారని మీరే అన్నారు కదా. లోబడటం ఏంటి అని అంటే, దేవుడు స్త్రీ పురుషుల్ని సమానంగా చేసి ఒక ఫ్యామిలీలో ఆర్డర్ ఉండటానికి ఆ ఆర్డర్ని ఆయన డిజైన్ చేసి పెట్టాడు. ఆ ఆర్డర్లో ఏమన్నాడు తెలుసా? హస్బెండ్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ ఆర్డర్ దేవుడు ఇచ్చాడు. హస్బెండ్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఏ వైఫ్ ఉండకూడదా? అయితే నేను డిజైన్ చేసినప్పుడు, ఎనాటమీ పెట్టినప్పుడు, సైకాలజీ పెట్టినప్పుడు, ఎమోషనల్ క్వాషెంట్ పెట్టినప్పుడు, ఐ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ హస్బెండ్ షుడ్ బి ద క్యాప్టెన్. ఆయనకి ప్రివిలేజెస్ ఎక్కువ ఇచ్చా. ఎందుకనంటే ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇచ్చాను కాబట్టి. అందుకనే హస్బెండ్ ఈజ్ సపోజ్ టు బి ద క్యాప్టెన్. అయితే క్యాప్టెన్ ఉంటే కనుక వైఫ్ పనికి మాలిందని కాదు, ఆమెకు దాసురాలు అయిపోయింది అని కాదు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియన్ క్రికెట్ టీంలో ధోని వాజ్ ద కెప్టెన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆ తర్వాత ఫర్ సమ్ రీజన్స్ ధోని వాజ్ ఆస్క్డ్ టు స్టెప్ డౌన్ అండ్ విరాట్ కోహ్లీ వాజ్ మేడ్ ద కెప్టెన్. గుడ్, బట్ ధోని వాజ్ స్టిల్ ద ప్లేయర్. అయితే ధోని విరాట్ కోహ్లీ కింద ఆడేటప్పుడు, ఊరికా నా కింద నువ్వు కొంతకాలం ఆడావు, ఇప్పుడు ఏదో పెద్ద కెప్టెన్ అయ్యావు, నీ మాట ఎన్ను అని అంటాడా? అనడు. ఆ విధంగా విరాట్ కోహ్లీ మాట విన్నందుకు ఈయన పరువు ఏమన్నా పోతుందా? ఈయన డిగ్నిటీకి ఏమన్నా దెబ్బ వస్తుందా? రాదు. విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత నేను కెప్టెనే, నేను ఎవడ మాట విన్ను, నా మాటే అని అంటాడా? అనడు. మెనీ అ టైమ్స్ హీ గోస్ టు ధోని టు సీక్ హిజ్ అడ్వైస్. దాంతో ఈయన పరువు ఏమైనా పోయిందా? దాంతో నీ పరువు ఏమైనా పోయిందా? లేదే. చాలా మంది మగోళ్ళు లేనిపోయినటువంటి సెల్ఫ్ ప్రిస్టేజ్ ఉంటుంది వాళ్ళకి. ఆవిడ మాట నేను వినేదేంటి? సమ్ టైమ్స్ దే హ్యావ్ బెటర్ బ్రెయిన్స్. గైస్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. You know, women have instinctive knowledge. They can sense better than men. ఎవడో ఇంటికి వస్తాడు, ఇద్దరు కూర్చొని మాడుతూ ఉంటారు. లోనికి వచ్చి, ఈడెందుకో నాకు తేడాగల్లా కనబడుతున్నాడండి అని అంటది ఆవిడే. ఎవరుగా అని అరిచేస్తాడు ఈయన. ఆ తర్వాత ఆడు టోపీ పెట్టిన తర్వాత అప్పుడు అర్థం అవుతుంది. You better listen.
పిలాతు వైఫ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, వినలేదాడు, పోయాడు. మై ఫ్రెండ్స్, గాడ్ కెన్ మెనీ అ టైమ్స్ రివీల్ హిస్ విల్ త్రూ యువర్ వైఫ్. ఆమె మాట వింటే పరువు తక్కువని ఏమో అనుకోకర్లేదు. హే, గాడ్ హ్యాస్ సెట్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ యువర్ హస్బెండ్ ఇస్ ద క్యాప్టెన్. యూ నీడ్ టు బి సబ్మిటివ్. అయితే 3 ఆప్షన్స్ ఇస్తాను చూడండి మాకు. ఒకటి ఏంటంటే, హస్బెండ్కి ప్రివిలేజెస్ ఇచ్చి రెస్పాన్సిబిలిటీ ఇవ్వకపోతే డిక్టేటర్ అయిపోతాడు, ఎనార్కీ ఉంటుంది. హస్బెండ్కి ప్రివిలేజెస్ ఇవ్వకుండా రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తే అది స్లేవరీ అయిపోతుంది, బానిసత్వం. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రివిలేజెస్ ఇచ్చాడు, రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చాడు. యు ఆర్ ద క్యాప్టెన్, దట్స్ ద ప్రివిలేజ్. ఇంట్లో ఏమన్నా తేడా అయితే నిన్నే అడుగుతా, అది రెస్పాన్సిబిలిటీ. ఏదైనా తోటలో దేవుడు క్వశ్చన్ చేసింది ఆదామని, అవ్వను కాదు. ఆదాం ఫస్ట్. యు ఆర్ ద క్యాప్టెన్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద హోమ్, ఐ విల్ ఆస్క్ యూ. సో దట్ ఈస్ ద కావనెంట్ విత్ గాడ్. మీ ఫ్యామిలీ అలా నడుస్తుందా? మీ ఫ్యామిలీ అలా నడవట్లేదంటే ప్రాబబ్లీ యు మిస్డ్ the designer's instruction. So marriage is a covenant with the Lord. You are submitting to God first and to each other. మొదట దేవుడికి లోబడుతున్నాడు, దేవుడి ఇన్స్ట్రక్షన్స్ కి లోబడుతున్నారు, ఆ తర్వాత ఒకళ్ళకి ఒకళ్ళు లోబడుతున్నారు. సో దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ సబ్మిషన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఇట్ ఈస్ ఎ ఛాన్స్ టు విన్ విత్ ద లార్డ్ అండ్ ఫర్ ద లార్డ్. ఎలాగ చెప్పంటారా? అన్బిలీవింగ్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అనుకుందాం, వీల్ అప్లై టు బోత్. మై స్పౌస్ ఈజ్ అన్ అన్బిలీవర్, నేను బిలీవర్. హౌ షుడ్ ఐ డూ? ద అన్బిలీవింగ్ స్పౌస్ ఈజ్ నాట్ డీలింగ్ విత్ మీ ఇన్ అ రైట్ వే. షీ ఆర్ హీ ఈస్ క్రియేటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హీ అయితే అబ్యూస్ కూడా చేస్తూ ఉండొచ్చు. She అయితే she might be having an extramarital relation. Whatever it is, every kind of problem is there, and the other person is unbeliever. What should I do? ఇందులో నేను ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి తెలుసా? యూ బికమ్ సో క్లోజ్ టు గాడ్ అండ్ యూ డూ యువర్ పార్ట్. ఫ్యామిలీలో నీ పార్ట్ ఏంటో అది చేసుకుంటూ వెళ్ళిపో. ఇఫ్ యు ఆర్ ద హస్బెండ్, బీ ద గుడ్ క్యాప్టెన్. ఇఫ్ యు ఆర్ ద వైఫ్, బీ ది సబ్మిసివ్ వైఫ్. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇక్కడ చెప్పినటువంటి బ్యూటిఫుల్ మాట ఏంటి తెలుసా? నోటమట మాట లేకుండానే అవతల వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చేస్తాడంట. నేను ఇందాక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? దిస్ ఈస్ అ ఛాన్స్ టు విన్ విత్ ద లార్డ్ ఫర్ ద లార్డ్. అంటే నువ్వు దేవుడు కలిసిపోతావు కాబట్టి విత్ ద గాడ్ యూ కెన్ విన్ యువర్ స్పౌస్. నువ్వు దేవునికి కమిట్ అయి ఉంటే, సబ్మిట్ అయి ఉంటే, ఫర్ ద లార్డ్ యూ కెన్ విన్ యువర్ స్పౌస్. సో నెంబర్ 1, ఇట్ ఈస్ కావనెంట్ విత్ ద లార్డ్. రెండోది, ఇట్ ఈస్ ఎ ఛాన్స్ టు విన్ విత్ ద లార్డ్ అండ్ ఫర్ ద లార్డ్. అండ్ ద థర్డ్ వన్, ఇట్ ఈస్ ద క్యారెక్టర్ that reveals the Lord. It is the character that reveals the Lord. If you are the believer and if your spouse is the unbeliever, it is your character that reveals, not your theology, not your preaching, not your doctrine, your life. Your life. నీ జీవితం చూపించాలి దేవుణ్ణి. ప్రవర్తన ప్లస్ నడవడి మైనస్ వాక్యం ఈజ్ ఈక్వల్ టు రక్షణ. నీ నోటంటే వాక్యం లేదు, ప్రవర్తన ఉంది, నడవడుంది. దెర్ ఇస్ కాండక్ట్ అండ్ లైఫ్ స్టైల్, బట్ దెర్ ఇస్ నో వర్డ్. స్టిల్ దెర్ క్యాన్ బి సాల్వేషన్. అందువలన వారిలో ఎవరినైనా వాక్యమునకు అవిధేయులైతే, ఇఫ్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఈజ్ అన్ అన్బిలీవర్, ఇక్కడైతే హస్బెండ్ గురించి చెప్తున్నారు, వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి, యు గాట్ మై పాయింట్, భయముతో కూడిన ప్రవర్తన చూచి తమ భార్యలు నడవడి వలన తమ భర్తల్ని రాబట్టుకొని వచ్చును. Likewise, wives, be subjective to your own husband, so that even if some do not obey the word, they may be won without a word by the conduct of their wives, when they see your respectful and pure conduct. Beautiful. It's your conduct, it's your character that will reveal Jesus Christ to your spouse. My friends, it's very easy to declare Jesus Christ to an outsider. ఎందుకంటే నోటితో చెప్తే అయిపోద్ది. బట్ టు డిక్లేర్ జీసస్ క్రైస్ట్ టు అన్ ఇన్సైడర్, దే హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ లైఫ్. టిల్ దట్ టైమ్ దే విల్ నాట్ అగ్రీ. టిల్ దట్ టైమ్ దే విల్ నాట్ అగ్రీ.
నేను చాలా మందికి సువార్త చెప్పానండి, చాలా మంది ప్రభువులోకి నడిపించుకొచ్చానండి. యా, ఓ మాట చెప్తే అయిపోద్ది బయట వాళ్ళకి, కానీ లోన్ వాళ్ళకి మాట చెప్తే కాదు, జీవితం చూడాలి వాళ్ళు. దే హ్యావ్ టు లుక్ ఎట్ యువర్ లైఫ్. దట్ ఈస్ వై ఇన్ ఎ ఫ్యామిలీ బ్రింగింగ్ ద ఫ్యామిలీ మెంబర్ టు క్రైస్ట్, టు గాడ్ ఈజ్ అ హ్యూజ్ ఛాలెంజ్. అది సాధ్యమైతే దునియాలో ఇంకేమైనా చేయగలుగుతాం. వి లుక్డ్ అట్ 3 కాన్సెప్ట్స్ టిల్ నౌ. సబ్మిసివ్ వైఫ్ క్యారెక్టర్ చూసాం, సబ్మిసివ్ షారాస్ క్యారెక్టర్ చూసాం, అండ్ ఫైనల్లీ మూడోదిగా we have seen what submission is not, and then we have seen what submission is. Now I'm coming to the husband, the last one. Fourthly, submission to win the husband, to lead husband to the Lord. Rabatta vachunu. Purpose defines the procedure and practices. If that is your goal, భర్తని గెలుచుకోవాలి అనేటువంటి గోల్ నీకున్నట్లయితే, ఆ గోల్ రీచ్ అవడానికి ఏ బాధైనా నువ్వు పడతావు. యాజ్ వైఫ్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ బర్త్ టు చిల్డ్రన్ 9 months 10 days, హౌ మచ్ హెల్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, ఎంత నరకాన్ని నువ్వు అనుభవించావు. బట్ వై డిడ్ యూ ఫేస్ ఇట్ with only one hope that I'm going to have a baby, I'm going to have a daughter, I'm going to have a son. ఆ యొక్క ఆశ ఈ పెయిన్ అంతా భరించింది. ఇన్ ద సేమ్ వే, యు వాంట్ టు సీ యువర్ హస్బెండ్, యువర్ వైఫ్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, యు మైట్ బి గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. ఇఫ్ దెర్ ఇస్ నో పర్పస్, ఇఫ్ దెర్ ఇస్ నో గోల్, then it becomes meaningless. But you have a purpose, you have a goal, then everything looks beautiful. Everything beautiful. ఈ యొక్క 6 verses కి I want to give 3 titles that can bring your husband or wife to you. Number 1, it is spirituality that wins. It is spirituality that wins, not statements. ఆత్మీయత అవతల వ్యక్తిని ప్రభువులో గెలుస్తుంది, అంతేగాని ఆర్గ్యుమెంట్స్ కాదు, స్టేట్మెంట్స్ కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ ఛాలెంజ్ ఆఫ్ జెండర్స్. నేను వైఫ్ని, నా జెండర్ రోల్ ఇది. నేను హస్బెండ్ని, నా జెండర్ రోల్ ఇది. ఐ విల్ కంటిన్యూ టు డూ మై పార్ట్ అండ్ లీవ్ ఇట్ టు గాడ్. ఐ వాంట్ గాడ్ టు డీల్ విత్ దట్. దట్ ఈస్ స్పిరిచువాలిటీ. యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ యువర్ రోల్ అండ్ యూ ఆర్ ఆస్కింగ్ గాడ్ టు డూ what you are not able to do. Spirituality that wins. Number 2, serenity coupled with meekness wins. ప్రశాంత స్వభావము దేవునికి విలువైనది. సెరెనిటీ, గైమైన దెబ్బలాడటం కాదు, ఆర్గ్యూ చేయటం కాదు. దీంట్లో యాక్చువల్గా 3rd and 4th verses లో ఈ పాయింట్స్ వస్తాయి. సెరెనిటీ అనే దాంట్లో ఐఎమ్ రీడింగ్ దట్. Do not let your adorning be external, the braiding of hair and the putting on gold jewelry or the clothing you wear, but let your adorning be the hidden person of the heart with the imperishable beauty of a gentle and a quiet spirit, which in God's sight is very precious. Gurtupettukondi, there is a difference between good and bad and good and better. There is a difference. This is good and this is bad. Bad అంటే వద్దు, గుడ్ అంటే కావాలి. బట్ దెర్ ఇస్ అ సెకండ్ కైండ్ ఆఫ్ కంపారిజన్. దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ ఈవెన్ బెటర్. దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ ఈవెన్ బెటర్. ఇఫ్ ద బెటర్ ఈస్ నాట్ దేర్, ఐ కెన్ గో ఫర్ గుడ్. బట్ గుడ్ లేదని బ్యాడ్లోకి వెళ్ళవు. కాఫీ తాగుతావు, టీ తాగుతావు అంటే, కాఫీ అండి, అయ్యో కాఫీ లేదు, పర్లేదు టీ ఇవ్వండి, ఇది బాగుంది. కాఫీ తాగుతారా, లేదండి, అయితే బ్రాందీ ఉందో తాగుతారా, విస్కీ ఉందో తాగుతారా? దాట్స్ ద డిఫరెన్స్. దట్స్ ద డిఫరెన్స్. ఇక్కడ ఈ అవుట్ సైడ్ గోల్డ్ వేసుకోవటం, అవుట్ సైడ్ డ్రెస్సెస్ కలిగి ఉండటం, అవుట్ సైడ్ హెయిర్ బ్రేడ్ చేయటం, దే ఆర్ గుడ్, దే ఆర్ నాట్ బ్యాడ్. అది ఒకవేళ బ్యాడ్ అయితే, దేవుని యొక్క రెండో రాకడలో, వెన్ ద సెకండ్ కమింగ్ ఈస్ టేకింగ్ ప్లేస్, ద చర్చ్ ఈస్ బీన్ allegorically defined as the one who is ready for the marriage. పెళ్లికి సిద్ధపడిన పెండ్లి కుమార్తె వలె, ద బ్రైడ్ పెండ్లి కుమార్తె వలె ఎంత చక్కగా అలంకరించుకుందో చూడండి అన్నాడు. ఆ మాటలు ఉండేవాడు కాదు.
he wouldn't have said that. This is not bad, it's good. But let me tell them, what is the problem? If you have only gold outside but no character inside, అది ఎలా ఉంటుంది తెలుసా? పందికి బంగారం వేసినట్లు ఉంటుంది, కుక్కకి గొలుసు వేసినట్లు ఉంటుంది. నీ బతుకు కుక్క బతుకు, నీకు బంగారు గొలుసు ఎందుకు? నీ బతుకు పంది బతుకు, నీకు బంగారు గొలుసు ఎందుకు? అదే అన్నమాట విషయం. ఇఫ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ యు హ్యావ్ గోల్డ్, నో ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ వాల్యూ నీకున్న గోల్డ్ని బట్టి రాదు, నీకున్న క్యారెక్టర్ని బట్టి వస్తుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్స్ ఆర్ టెంపరరీ, ఇంటర్నల్స్ ఆర్ ఇటర్నల్. ఐ హోప్ యు గాట్ దట్ వర్డ్. ఎక్స్టర్నల్స్ ఆర్ టెంపరరీ. ఆస్తి, అంతస్తు, హోదా, బంగారం, ఆభరణాలు, అందం, అవి ఎక్స్టర్నల్స్, ఎప్పుడూ ఉండవు. కానీ లోన క్యారెక్టర్ ఉంటుంది. అవి ఎప్పుడు ఉంటే పరలోకానికి కూడా తీసుకెళ్తాయి. దే ఆర్ ఇటర్నల్. సో ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే తెలుసా? యు మేజర్ ఆన్ ఇటర్నల్స్, మేజర్ ఆన్ ఇంటర్నల్స్. ఇటర్నల్ గా ఉండేటువంటి ఇంటర్నల్ మీద ఎక్కువ మేజర్ చేయి, ఎక్స్టర్నల్ కి తక్కువ ఇవ్వు. That's what he said. So I'm not saying they're bad, but if that is your goal, if that is your identity, if that is your finale, that's the problem. Serenity coupled with weakness, with meekness, that works. And finally, service rooted in faith. పరిచర్య భయము లేకుండా విశ్వాసంతో ప్రవర్తిస్తుంది. That is seen in Shara. For this is how the holy women who hoped in God used to adorn themselves by submitting to their own husbands. As Shara obeyed Abraham, calling him Lord, and you are her children if you do good and do not fear anything that is frightening. That is frightening. Beautiful. So, my friends, దీంతో మనకు అర్థమవుతుంది, we have been given a role in our family, and when we submit to God, we play our role. Even when the spouse is not playing his or her role. And through this submission, and through this meekness, through this serenity, through this spirituality, we want to win our spouse with God, for God. That's beautiful. That's about wives. Now I'm coming to the husbands. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. యు గాట్ మై పాయింట్? దే ఆర్ పార్ట్నర్స్. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. Likewise, husbands, live with your wives in an understanding way, showing honor to the woman as the weaker vessel, since they are heirs with you of the grace of life, so that your prayers may not be hindered. 4 things I want to stress about husbands. Today is Father's Day. If you want to be a good father, first of all, you must be a good husband. There cannot be a good father without a good husband. I'm a very good father indi, but I'm not a good husband ante na చెవులో 2 పువ్వులు పెడుతున్నాను. You have to be a good husband first, and then only you can become a good father. I will tell you how. Number 1, if you are a good husband, do you know how you will treat your wife? You will treat your wife as equal. సమానమైన వ్యక్తిగా. You give equal value, equal standing in the family, in the decision making, in the thinking process. Equal. అదే మాట ఇక్కడ ఉపయోగించాడు. Likewise, husband, live with your wives in an understanding way, showing honor to the woman as the weaker vessel, since they are heirs with you of the grace of life. జీవము అనేటువంటి ఆ కృప విషయంలో వాళ్ళు సమానులు కాబట్టి వాళ్ళని సమానులుగా ఎంచు. I'm asking you this very serious question. Do you treat your wife as equal? Wife and husband మధ్యన అలాంటి ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ ఉందా? Or else are you fighting for your positions? Are you competing with each other or complementing each other? If you are not complementing each other, you are only fighting with each other. If you are fighting, do you get honor from your children? Do you get love from your children? Do your children get love from you? మీ పిల్లలు మీ దగ్గర నుంచి ప్రేమను పొందుతారా? మీ పిల్లలకి మీ దగ్గర నుంచి ప్రేమ వస్తుందా? రాదు.
How can you be a good father and good mother if you are not a good wife and good husband? Partaker with woman. రెండోది ఇక్కడే ఉన్నాడు తెలుసా, కన్సిడర్ ఉమెన్ యాజ్ ద వీకర్ వెసల్. ఇంగ్లీష్ వచ్చినటువంటి మీకు ఈ విషయం తెలుసు కదా, వీకర్ కి ఒక పక్కన ఉండేది వీక్, ఇంకో పక్కన ఉండేది వీకెస్ట్. వీకర్ పక్కన ఎవడు గుడ్డు పెట్టడు, వీకర్ పక్కన ఎవరు స్ట్రాంగ్ బెటరు, వీకర్ పక్కన ఉండేది వీక్, వీకర్ పక్కన ఇంకో పక్కన ఉండేది వీకెస్ట్. ఇఫ్ వైఫ్ ఈజ్ వీకర్, హస్బెండ్ మస్ట్ బి ఐదర్ వీక్ ఆర్ వీకెస్ట్. He cannot be strong. No, he cannot be strong. And strong avadu. English tells the basic thing is, if wife is weaker, general ga ikkada cheptunattuvanti master enti telsa, husband is weak. You have your own weaknesses, she has some weaknesses. As a woman, because she has to give birth to children, because she has to do certain functions in her anatomy, God gave a kind of a personality to her. Her emotions are different from yours. Her intelligent quotient is different from yours. Her physiology is different from yours. Her psychology is different from yours. She is different. God made that. Do you know why she is made different? So that she may be stuck with you. మీ ఇద్దరు ఒకటే అయితే కొట్టుకుంటారు భయ్, ఎలా కలుస్తారు? కలవరు. మీరు కలవటానికి దేవుడు ఆమెను డిఫరెంట్ గా చేశాడు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ద డిఫరెన్స్, యూ కెన్ స్టిక్ టుగెదర్. మీరు కలిసి ఉండగలుగుతారు. మెన్ ఆర్ వీక్, విమెన్ ఆర్ వీకర్. పురుషులు బలహీనులు, స్త్రీలు మరీ బలహీనులు. దట్స్ ఆల్. మూడోది, ఒకవేళ బలహీనులైతే మనం ఏం చేయాలి? షోయింగ్ ఆనర్ టు ద వుమన్ యాజ్ ద వీకర్ వెజల్. ఆమెను సన్మానించు. డూ యూ డూ దాట్? డూ యూ డూ దాట్? సన్మానించడం అంటే ఏం సార్? దండ కొనుక్కు రావాలా, ఒక షాల్ వేయాలా, లేకపోతే ఒక బొకే ఇవ్వాలా? ఏం చేయాలి సార్? బొకే ఇచ్చేవాళ్ళు డ్రామా వేస్తున్నారు అని అర్థం, దండేసేవాళ్ళు చెవులో పువ్వు పెడుతున్నారు అని అర్థం. ఇఫ్ యు ఆనర్ హర్, అర్థమైందా? నువ్వు ఆమెను అడ్రస్ చేసే విధానం, ఆమెతో మాట్లాడే విధానం. ఐ నో యు ఆర్ లివింగ్ ఇన్ ఎ కంట్రీ వేర్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ వెరీ లూజ్లీ. హే డార్లింగ్ అని మాట్లాడచ్చు, లోనకి వెళ్ళిన తర్వాత పట్ పట్ మనం వాయించవచ్చు. I'm not speaking about the darling or sweetheart or beauty. I'm not speaking about that. I'm not speaking about words, man. I'm speaking about your motives, your attitude. How do you look at her? Do you honor her? My friends, I want to tell you one thing. If you honor your wife, do you know who is your wife? Your wife is your children's mother. If your children's mother gets the honor, the children will get the security. The children will get love. The children will get protection. The children will get meaning. The children will have model at home. Because we don't have models at home, our children are looking for models outside. Outside. They were not able to find a model at home. ఇంట్లో మోడల్ చూడలేపారు, అందుకే బయట చూస్తున్నారు. The reason is this: you don't honor your wife. That's the third thing. Fourth, the most important thing is that likewise, husbands, live with your wives. Live with your, I'm coming to the last word, so that your prayers may not be hindered. నీ భార్యతో నువ్వు చక్కగా లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. ఎందుకు చేయలేవు సార్? నీ ప్రార్థన చేస్తావు. నువ్వు భార్యతో గొడవ పెట్టుకొని ఎవరికి రా ప్రార్థన చేసేది? నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తావు? ఎవరికి? నువ్వు భార్యతో గొడవ పెట్టుకుంటే, భర్తతో గొడవ పెట్టుకుంటే నీ ప్రార్థన దేవుడు వింటాడా? ముందు వాళ్ళు తెలిసి సెటిల్ అయ్యారా అంటాడు ఆయన. ముందు సెటిల్ అయ్యారా అప్పుడు ఆలోచిద్దాం అంటాడు ఆయన. Do you understand my this? If you don't have that compatible lifestyle within home, భార్యకి భర్తకి ఆ విధమైనటువంటి సఖ్యత లేకపోతే, హార్మనీ లేకపోతే, పీస్ లేకపోతే, there will be no prayer. Prayerless family is atheistic. Hey, do you get that? Atheistic. మా ఇంట్లో బైబిల్ ఉంది, సో వాట్? మేము అప్పుడప్పుడు చర్చికి వెళ్తాం, సో వాట్? జూమ్ లో మేము మెసేజ్ అంటాం, సో వాట్? If you are not praying, you are an atheist. If you are not connected to God, you are an atheist.
ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో దట్ యువర్ ప్రేయర్స్ మే నాట్ బి హిండర్డ్. What a beautiful thing it is. My friends, on this Father's Day, this is my prayer for every father who is listening to this message. Are you able to do these 4 things for your children? To give protection to your children, can you consider your wife as your co-heir? To give love to your children, can you honor your wife as a weaker vessel? To get all the blessings for your children from God, can you live with your wife in peace so that your prayers may get answers? If you are able to get this message through, my friends, as wife and husband, why can't you spend some time together and resolve? Gone are the days. It's over. Gatam gataha. Why can't we resolve our lives? Why can't we restore our lives? Why can't we submit to the Almighty God, the designer of family? Shall we look to the Lord in prayer? మా దేవా మా ప్రభా, భార్యలు భర్తలు ఎలా వ్యవహరించాలి,